మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కాలభైరవుడు మా కూడా రావడం, జై శ్రీరామ్, భద్రాచలం వెళ్ళిన తర్వాత మాయమైపోవడం జై శ్రీరామ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి ఆ స్వరూపం మరి ఏ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి. జై శ్రీరామ్ కూడా రావడం, మాతో స్నానాలు చేయడం, మాతో భోజనాలు చేయడం, మాతో అల్పాహారం చేయడం, మాతో బిస్కెట్లని అవన్నీ ఇవన్నీ కూడా తీసుకుంటది. జై శ్రీరామ్ ఇలాగా జై శ్రీరామ్ భద్రాచలం వరకు వచ్చి అక్కడ మా వాళ్ళు ఏమంటారంటే ఎవరొకరు మేము ఇంటికి తీసుకెళ్తామంటే మేము పెట్టుకుంటామని అంటారు. కానీ తర్వాత కనపడదండి, మాయమైపోద్ది, ఏమవుతుందో తెలియదు. మరి ఈ పాదయాత్ర ఇంత మహిమ గల అద్భుతమైనటువంటి పాదయాత్ర, ఎంతో పవిత్రమైనటువంటి పాదయాత్ర, తన్మయత్వంతో ఈ యొక్క తారక మంత్రాన్ని జపిస్తూ భక్తులు ఎంతో ముందుకెళ్తున్నటువంటి ఈ పాదయాత్రకి నిదర్శనంగా ఈ కాలభైరవుడు, ఈ కుక్క నిదర్శనం అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో కుక్క మాతో రావడమే జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఆ హనుమ యొక్క దయ, ఆ శ్రీరాముని దయ, సీతమ్మ దయ, లక్ష్మణ స్వామి దయ, ముక్కోటి దేవతల దయ. మన కూడా ఎప్పుడైతే రామనామం జపించామో మనకు కూడా స్వామి ఉంటారు, ఆయన కూడా గెలుస్తూ ఉంటారు. ఏ రూపంలో వస్తున్నారో, ఆ కుక్క రూపంలో వస్తున్నారో, ఏ రూపంలో వస్తున్నారో స్వామి ఆయన్ని మనం తెలుసుకోలేము. మనం అజ్ఞానులు. మనకు నిజమైనటువంటి భక్తి ఉంటేనే మనకు తెలుస్తుంది, ఎంతో సాధన ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా మనం ఎంతో ఆనందించవలసిన విషయం. మనకు స్వామి అనుగ్రహం ఉందని మీకు ఇప్పటికీ అర్థమవుతుంది. జై శ్రీరామ్. జై శ్రీ